హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం సన్ టెన్ పోవడానికి ఒక చక్కటి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఈ టిప్ ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ కళ్ళ ముందు నమ్మలేని నిజాలను అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా హిట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు ఒక లెమన్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే హనీతో పాటుగాను కొంచెంగాను బేకింగ్ సోడా పాటుగాను ఏదైనా ఒక వ్యాజిలిన్ కానీ లేదంటే మీ దగ్గర వ్యాజిలిన్ లేకపోతే కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫస్ట్ అయితే మనం కొంచెంగా వ్యాజిలిన్ అయితే తీసుకుందాము. నేను కొంచెం అమౌంట్లోనైతే తీసుకుంటున్నాను. సో ఒక బౌల్లోనైతే వేస్తున్నాను. ఇందులో ఏం లేదండి, ముందే చూపిస్తున్నాను, ఇందులో ఏం లేదు. సో ఇందులోని కొంచెంగా వ్యాజిలిన్ తీసుకున్నాను. అలాగే లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను కొంచెంగాను. ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులోని సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా కూడాను మనకి ఏంటంటే ఒక 2-3 పించెస్ అయితే సరిపోతుంది, ఇంకా అంతకు మించి వేసుకొని అవసరం లేదు. ఇదేంటంటే రిస్ట్ వాచ్ పెట్టుకునేటప్పుడు సన్ టెన్ అయిపోయి ఆ పెట్టుకున్న ప్లేస్లోనేమో ఒక కలరు, మిగతా ప్లేస్లోనేమో ఇంకో కలర్లో ఉండేటప్పుడు, ఇంకా అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళేటప్పుడు ఈ సన్ టెన్ వలన ఆ చెప్పులు మార్క్ పడినప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, వాటికైతే చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్కి కాదండి, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఓన్లీ హ్యాండ్స్కి ఇంకా అలాగే లెగ్స్కి ఉపయోగించండి. ఇప్పుడు ఇందులోని మనము హనీ వేసుకుందాము. హనీ ఏదైనా పర్వాలేదండి, రా హనీ ఉండాలని ఏం లేదు. ఇది ఎంత అంటే దీనికి సరిపడేటట్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు, ఇంకా అంతకు మించి వేసుకొని అవసరం లేదు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడాను నేనైతే మిక్స్ చేస్తున్నాను బాగాను. వేసిన వ్యాజిలిన్ ఏదైతే ఉందో అది అందులోని కరిగేటట్టు కొంచెంగా మిక్స్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. క్లియర్గా చూపించడానికి నేను ఒక టెస్ట్ లాగా అయితే చేస్తున్నాను. నా హ్యాండ్ మీద అయితే నేను ఒక రౌండ్ సర్కిల్ అయితే గీయబోతున్నానండి. ఎందుకంటే ఆ ఏరియాలోని మాత్రమే నేను ఇది అప్లై చేస్తాను, మిగతా ఏరియాలోని అప్లై చేయను. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. చూడండి, ఆ మధ్యలోనే అప్లై చేశానండి. వేసి మనం ఈ రకంగానైతే మసాజ్ చేయాలన్నమాట. ఒక 2 నిమిషాలకే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయిందనమాట. ఈ ఏరియాలో ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. చూస్తున్నారా, రిజల్ట్ తెలుస్తుందా మీకు? ట్యాన్ అనేది పోతుందండి, చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుందా అక్కడ ఫ్రెండ్స్? చాలా వరకు అక్కడ ఉన్న ట్యాన్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట, పోతే తేడాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది రిజల్ట్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, సన్ వల్ల వచ్చిన ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.